నమస్తే డి న్యూస్ కి స్వాగతం నేను మీ మెర్సీ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ గోల్డెన్ జూబ్లీ ఉత్సవాల్లో పాల్గొన్న ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు క్రమశిక్షణకు మారు పేరుగా జేసీఐ నిలిచిందని కొనియాడిన దామచర్ల డీజెడ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చేపట్టిన పేద మెరిట్ విద్యార్థుల టాలెంట్ టెస్ట్ కు విశేష స్పందన భవిష్యత్తులో మరింత మంది పేద మెరిట్ విద్యార్థుల చదువుకు చేయూత ఇస్తామని వెల్లడించిన ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు సతీమణి నాగ సత్యలత కుమార్తెలు అనీషి లక్ష్మి తనుజలక్ష్మి ఇక వివరాలకు వెళతాయి. జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ ఒంగోలు క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచిందని ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు కొనియాడారు. ఒంగోలులోని బచ్చల బాలయ్య కళ్యాణ మండపంలో జరిగిన జేసీఐ గోల్డెన్ జూబ్లీ ఉత్సవాల్లో దామచల ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. 1976లో జేసీఐ స్థాపించారని అప్పటి నుండి చక్కగా నడిపిస్తూ మనిషిలో ఉండే నైపుణ్యాలను గుర్తించి ప్రోత్సహిస్తున్నారని అభినందించారు. జేసీఐలో పనిచేసిన వారు తదుపరి మంచి స్థానంలో ఉన్న విషయాన్ని దామచర్ల గుర్తు చేశారు. జేసీఐ అభివృద్ధికి ప్రభుత్వ పరంగా సాయం అందిస్తామని తెలిపారు. అంతేకాకుండా జేసీఐ కార్యకలాపాలు సాగించేందుకు ఒంగోలులో స్థలం కేటాయిస్తానని దామచల జనార్దన్ రావు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సూర్యశ్రీ చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధి మండవ మురళీకృష్ణ, జేసీఐ పూర్వ అధ్యక్షులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా జేసీఐ గోల్డెన్ జూబ్లీ ప్రెసిడెంట్ గా ఎం వెంకట సుబ్బారావు, చైర్మన్ గా శ్రీరాములరెడ్డి, సెక్రటరీగా గణేష్, ట్రెజరర్ గా వీర బ్రహ్మం ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం వేడుకగా జరిగింది. That economic justice can best be won by free men, development opportunities that empower young people to I do solemnly swear that I will faithfully execute the office of President of JCI Ongole and will do the best of my ability. Serve as a living example of this organization's philosophy and belief and uphold and enforce the constitution and policy of this organization at all times. Let us all clap for our 2025 Golden Jubilee President, Mr. J.C. స్టార్ట్ చేయబడింది. నాకు ఈ సంవత్సరం అవకాశం ఇచ్చినందుకు, గోల్డెన్ జూబ్లీ అవకాశం ఇచ్చినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. మా పూర్వాధ్యక్షులు నాపై ఉంచిన నమ్మకాన్ని నేను కొనసాగిస్తానని మా మెంబర్స్కి, మా ప్రెసిడెంట్స్కి అందరికీ మాటిస్తున్నాను. ఇక్కడికి వచ్చిన గౌరవ అతిథులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఇది అయిపోతే కదా తప్పకుండా 2025 గోల్డెన్ జూబ్లీ అని అందరూ మర్చిపో క్లాస్
2024 జేఏసీ చైర్మన్ జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ ఒంగోలు వారి నూతన కమిటీని ఈరోజు 50 years పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు కొత్త కమిటీ అధ్యక్షుడిగా మన సుబ్బారావు గారు ఈరోజు సెలెక్ట్ అవ్వడం చాలా సంతోషం. మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా సెక్రటరీగా గణేష్ గారు, ట్రెజరీగా వీరబ్రహ్మ గారు, వాళ్ళు కూడా మనస్ఫూర్తిగా వాళ్ళకు కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా వేదిక మీద ఉన్న సభాధ్యక్షులు వరుణ్ కుమార్ గారు, మండవ మురళి గారు, రామకృష్ణ గారు, జిఎస్ఆర్ వర్మ గారు, భరత్ కుమార్ గారు, గోపికృష్ణ గారు, కృష్ణారావు గారు, నాందేడ్ మోహన్రావు గారు, శేఖర్ బాబు గారు, నందకుమార్ గారు, అదేవిధంగా బ్రహ్మయ్య గారు, వాళ్ళందరూ కూడా పెద్దలందరికీ ఇదివరకు అధ్యక్షుడిగా చేసిన వాళ్ళందరూ కూడా అంటే 2 years ఉంటుంది. ఆ పీరియడ్లో ఎంతోమంది 76 పెట్టారంటే అంటే కరెక్ట్గా మేము అప్పుడు పుట్టాం. ఆ పుట్టిన టైంలో ఈ జేసీఏ స్టార్ట్ చేయటం ఎంతోమంది పెద్దలంతా కూడా దీనికి అధ్యక్షుడిగా పనిచేసి ఈ సంస్థను కూడా అన్ని ఏరియాలో అన్ని జిల్లాల్లో కూడా ఉంది జేసీఏ. దాన్ని ఈరోజు మన ఊళ్ళో కూడా 76 నుంచి కూడా ఎంతో చక్కగా నడుపుతూ దాన్ని ఎంతోమందిని కూడా తీర్చిదిద్దుతూ ఒక మంచి మార్గంలో నడిపిస్తున్న జేసీఏ ఎవరైతే ఎదుర్కొన్నారో వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. డీజే చారిటబుల్ ట్రస్ట్ ద్వారా భవిష్యత్తులో మరింత మంది పేద మెరిట్ విద్యార్థుల చదువుకు చేయూత ఇస్తామని ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు సతీమణి నాగ సత్యలత వెల్లడించారు. డీజే చారిటబుల్ ట్రస్ట్ ద్వారా తొలి విడతగా 50 మంది పేద మెరిట్ విద్యార్థుల చదువుకు పూర్తి బాధ్యత తీసుకునేందుకు టాలెంట్ టెస్ట్ నిర్వహించారు. ఒంగోలులోని శ్రీ హర్షిని డిగ్రీ కాలేజీలో నిర్వహించిన టాలెంట్ టెస్ట్ను నాగ సత్యలత తన 2 కుమార్తెలు అనిష లక్ష్మి, తనుజ లక్ష్మిలతో కలిసి పరిశీలించారు. అనంతరం విద్యార్థుల తల్లిదండ్రులతో నాగ సత్యలత మాట్లాడారు. పేదరికం కారణంగా తల్లిదండ్రులు తమ పిల్లలను 5వ తరగతి వరకు చదివించి బడి మానిపిస్తున్నారని, వారిలో మెరిట్ కలిగిన 50 మంది విద్యార్థులను డీజే ట్రస్ట్ ద్వారా 10వ తరగతి వరకు అన్ని ఖర్చులు భరిస్తూ చదివించనున్నట్లు తెలిపారు. కొంతమంది తల్లిదండ్రులు 100 మంది విద్యార్థులను చదివించాలని నాగ సత్యలతను కోరారు. పక్కనే ఉన్న శ్రీ హర్షిని విద్యా సంస్థల అధినేత గోరంట్ల రవికుమార్ మాట్లాడుతూ తల్లిదండ్రుల కోరిక మేరకు మరో 50 మంది విద్యార్థుల ఫీజు 50% తగ్గించేలా వ్యక్తిగతంగా తాను బాధ్యత తీసుకొని వారి చదువుకు సహకరిస్తానని హామీ ఇచ్చారు. ఎగ్జామినేషన్ లోకి వెళ్ళిన తర్వాత చారిటబుల్ ట్రస్ట్ పేద విద్యార్థుల ఆరోగ్యం సంబంధించి పిల్లలు ఉన్నారు, వాళ్ళకి సహకరించాలి. మీరంతా దయచేసి పేరెంట్స్ అందరూ ఈ 2 hours దయచేసి ఎవరిని డిస్టర్బ్ చేయాలి. ఇప్పుడే మరి మన ప్రాంగణానికి విచ్చేసి అనీషా లక్ష్మి గారు, అలాగే తనుజ లక్ష్మి గారు సేవా కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి వాళ్ళిద్దరు మిమ్మల్ని తగ్గించబోతా ఉన్నారు. ఇవాళ మీరు ఎగ్జామ్ చక్కగా రాసి మంచి మార్కులు తీసుకొస్తే ఇందులో 6th ఎవరు నిలబడండి. క్వశ్చన్ చదివి ఆన్సర్ పర్ఫెక్ట్గా రాయాలి. వైట్ పేపర్ మీద క్లియర్గా చెప్పండి. పేరు స్కూల్ నేమ్ మాత్రం కంపల్సరీ. స్కూల్ నేమ్ 2 రాస్తే పిన్ చేస్తారు. మీకు ఎన్ని వైట్ పేపర్స్ కావాలి వైట్ పేపర్స్ ఇస్తారు.
ఈరోజు ఇక్కడ హర్షిని కాలేజీలో డిజైర్ ట్రస్ట్ తరపున ఒక 50 మంది పిల్లలకి స్కాలర్షిప్ ఇచ్చి 6th to 10th అంతా చదివించాలని చెప్పిన ఉద్దేశంతో చేస్తూ ఉన్నాం. ఈరోజు టాలెంట్ టెస్ట్ కండక్ట్ చేస్తూ ఉన్నాం ఇక్కడ అంతా. ఎవ్రీ ఇయర్ ఇలాగే రేపు 20th జనార్దన్ గారి బర్త్డే సందర్భంగా వాళ్ళందరికీ కూడా ఎవరు 50 మంది ఎవరు సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరినీ కూడా అనౌన్స్ చేసి ఆ రోజు వాళ్ళందరికీ సర్టిఫికెట్స్ ఇస్తారు 50 మందికి కూడాను. వాళ్ళందరికీ ఈ అకాడమిక్ ఇయర్ అంటే రేపు జూన్ నుంచి స్టార్ట్ అయ్యే అకాడమిక్ ఇయర్ నుంచి వాళ్ళు 10th క్లాస్ పూర్తి వరకు పూర్తి బాధ్యత మేమే తీసుకోదలుచుకుంటాం అంతా ట్రస్ట్ తరపున అంతాను. వాళ్ళ ఫీజులు కానీ బుక్స్ కానీ యూనిఫామ్స్ కానీ వాళ్ళకి స్కూల్లో అవసరమైన అన్నీ ప్రతిదీ కూడా ట్రస్ట్ తరపున మేమే అంతా స్పాన్సర్ చేద్దాం అనుకుంటూ ఉన్నాము. ఇలాగే ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేసి ఒక్కొక్క 50 స్టూడెంట్స్ని తీసుకోవాలని చెప్పి ఆలోచనతో ఉన్నాము మేమంతాను. దీనికి సహకరించిన అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి అంతాను. ముఖ్యంగా రవి గారికి మేము అడిగిన వెంటనే పాపం స్కూల్లో అంతా కూడా అన్ని ఏర్పాట్లు చేసి ఇన్విజిలేటర్లు అందరినీ పెట్టి అంతా కూడా మాకు చాలా సహకారం అందించారు. ఒంగోలు అంటే గుర్తొచ్చేది దామచర్ల కుటుంబం, దామచర్ల జనార్దన్ రావు గారు. ఈరోజు ఒంగోలు నియోజకవర్గంలో ఎంత బాగా డెవలప్మెంట్ అయిందన్న, ఒంగోలు చుట్టూ రోడ్లు కానీ డెవలప్మెంట్ కానీ ఆల్ హాస్పిటల్ బ్యూటిఫికేషన్ కానీ డెవలప్మెంట్ అంటే దామచర్ల జనార్దన్ రావు గారు. దాని గురించి మనం చెప్పాల్సిన పని లేదు. ఒంగోలు ప్రజలందరికీ ఇష్టమైన నాయకుడు, మాకైతే ప్రాణప్రదమైన నాయకుడు ఆయన కొత్తగా ఒక ఆలోచన చేశారు. డీజీఆర్ ట్రస్ట్ ఒకటి ఏర్పాటు చేసి ఎక్కడా లేని విధంగా ఫస్ట్ టైం ఒంగోలులో 5th క్లాస్ పిల్లలకి ఒక మెరిట్ టెస్ట్ కండక్ట్ చేసి తద్వారా ఒక 50 మంది పేద విద్యార్థులకు మరియు మెరిట్ విద్యార్థులకు 6 నుంచి 10 వరకు క్లాసులు కావాల్సిన మొత్తం ఎడ్యుకేషన్ ఫీజుతో పాటు యూనిఫాము ప్లస్ బుక్స్ అన్నీ కూడా ఫ్రీగా ఇచ్చి వాళ్ళని చదివించాలని ఒక మంచి సంకల్పం. ఆ సంకల్పానికి మా జనార్దన్ గారి పిల్లలిద్దరూ వాళ్ళ ఆలోచన, తనూజ లక్ష్మి, మనీషా లక్ష్మి వాళ్ళ ఆలోచన నుంచి పుట్టింది ఈ ట్రస్ట్. వాళ్ళ ముందుగా వాళ్ళు అభినందిస్తున్నాను. చిన్న వయసులోనే సర్వీస్ చేయాలి, వాళ్ళ నాన్నగారికి మంచి పేరు తేవాలి అనే ఉద్దేశంతో ఈ డీజీఆర్ ట్రస్ట్ పెట్టడం. దానికి ఈరోజు వచ్చిన స్పందన చూసాం. 100 మంది పిల్లలు వచ్చి వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి ఈరోజు ఎగ్జామ్ రాస్తూ ఉన్నారు. వాళ్ళలో ఒక 50 మంది పిల్లల్ని తీసుకొని వాళ్ళకి ఎడ్యుకేషన్ మొత్తాన్ని డీజీఆర్ ట్రస్ట్ తరఫున కండక్ట్ చేయబోతున్నారు. ఈ సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం కూడా ఈ సర్వీస్ యాక్టివిటీని కంటిన్యూ చేయాలని నిర్ణయించినందుకు ముందుగా ఈ ఆలోచన వచ్చినటువంటి అనీషా లక్ష్మి, తనూజ లక్ష్మి ఇద్దరికి, దాంతోపాటు డీజీఆర్ ట్రస్ట్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అసోసియేషన్ ముద్రించిన నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు. అనంతరం వారిని ఉద్దేశించి దామచర్ల మాట్లాడారు. జిల్లాలో కార్పెంటర్ రంగంపై ఆధారపడి వేలాది కుటుంబాలు జీవిస్తున్నాయని 6 నెలలకు ఒకసారి అసోసియేషన్ సమావేశమై వారి కుటుంబ స్థితిగతుల గురించి చర్చించుకోవడం మంచి పరిణామమన్నారు. అసోసియేషన్ పక్కాగా రికార్డు మెయింటైన్ చేసుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు విరివిగా రుణాలు ఇవ్వాలని నిర్ణయించింది. ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో 700 మందికి రుణాలు ఇవ్వబోతున్నామని, కార్పెంటర్లకు కూడా రుణాలకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఒంగోలు అసోసియేషన్ కార్యాలయానికి స్థలం కేటాయిస్తారని దామచర్ల హామీ ఇచ్చారు. అర్హులైన వారందరికీ 2 సెంట్ల చొప్పున ఇళ్ల స్థలాలు ఇస్తామని తెలిపారు. కొత్త కూరగాయల మార్కెట్లో ఒక వరుస షాపులో కార్పెంటర్లకు కేటాయిస్తానని దామచర్ల జనార్దన్ రావు హామీ ఇచ్చారు. జనసేన జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్ మాట్లాడుతూ చెట్టున శిల్పంగా మార్చే అద్భుతమైన నైపుణ్యం కార్పెంటర్ల సొంతమన్నారు. కార్పెంటర్ల సమస్యలను కూటమి ప్రభుత్వం పరిష్కరిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు చల్ల రామకృష్ణ, కార్యదర్శి షేక్ దర్గా జానీబాషా, కోశాధికారి సాంబు, కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు. చాలా సంతోషం. ఈరోజు మన కార్పొరేటర్స్ అసోసియేషన్ అంతా కూడా ఈరోజునే అసోసియేషన్ అంతా కూడా కలిసి సమస్యల మీద, ఎందుకంటే ప్రతి 6 నెలలకు ఒకసారి ఇలాగా పెట్టుకోవడం చాలా మంచిది. ఎందుకంటే ఎన్నో కుటుంబాలు ఉన్నాయి, పేద కుటుంబాలు ఉన్నారు, రోజు పొద్దున్న వేస్తే కష్టపడేవాళ్ళు. కాబట్టి సమస్యల మీద ఒకసారి అందరూ కలిసి కూర్చొని మాట్లాడుకోవడం చాలా సంతోషం. అలాంటి కార్యక్రమాన్ని ఈరోజు పెట్టి దాంట్లో సభాధ్యక్షులు రామకృష్ణ గారు, అదేవిధంగా మన జనసేన అధ్యక్షులు రియాజ్ గారు, రాష్ట్ర అధ్యక్షులు రంగబాబు గారు, కృష్ణమోహన్ గారు, జానీ బాషా గారు, వినోద్ గారు, నాగరాజు గారు, చిరంజీవి గారు, అంజీబాబు గారు, ఇంకా వేదిక మీద ఉండే పెద్దలకి, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన కార్పెంటర్స్ అసోసియేషన్, కార్పెంటర్స్ పనిచేసే వాళ్ళు అందరికీ కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున నమస్కారాలు, నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు చాలాసార్లు ఇంతకుముందే ఒక అసోసియేషన్ JCI అనే ఒక అసోసియేషన్ కూడా ప్రోగ్రామ్ ఉంటే మీటింగ్ పోయేసి వచ్చాం.
ఈరోజు ఉండే పరిస్థితుల్లో ఎవరికి వాళ్ళు ఈ మోటార్ ఫీల్డ్స్ ఉన్నాయి, మెకానిక్స్ ఉన్నారు, ఎవరికి వాళ్ళు అసోసియేషన్స్ చేసుకొని దానికి ఇబ్బందులు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యతలు కూడా ఎవరైతే అధ్యక్షుడు సెక్రటరీలు ఉన్నారో వాళ్ళందరూ కూడా చేసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఈరోజు ఒక రికార్డు కూడా మెయింటైన్ చేసుకోవాలి. టోటల్గా మన వాళ్ళు కార్పెంటర్స్ ఏ ఏరియాలో ఉన్నారు, ఎక్కడ ఉన్నారు, వాళ్ళ పరిస్థితులు ఏంటి, వాళ్ళు పిల్లలు ఏం చదువుకుంటున్నారు, వాళ్ళు సొంత ఇంట్లో ఉన్నారా లేదా, ఇలాంటి ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ప్రభుత్వం నుంచి అంత డేటా అంతా కూడా ఎప్పుడైతే మన కార్పొరేటర్స్ అంతా కూడా కార్పెంటర్స్ అంతా కూడా మన వాళ్ళు అధ్యక్షులు వీళ్ళంతా కూడా కరెక్ట్గా చేసుకోగలిగితే మనకి రూట్స్ లెవెల్లో మన వాళ్ళ కష్ట నష్టాలు అనేది మన చేతిలో కనపడుతుంది. ఒంగోలు అసోసియేషన్ తరఫున పనిచేస్తున్నటువంటి జానీ గారికి, కృష్ణమోహన్ గారికి, అలాగే రామకృష్ణ గారికి, ఇంకా ఈ అసోసియేషన్లో ఉన్న సభ్యులకి, ఇక్కడ చేసినటువంటి కార్పొరేటర్ ప్రతి ఒక్కరికి కూడా ముందుగా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. వీరబ్రహ్మేంద్ర స్వామి పేరు పెట్టడం అంటే యాక్చువల్గా ఇంతకు ముందు వడ్రంగి పనులన్నీ కూడా కార్పొరేటర్ పనులు ఆ విశ్వకర్మ నుంచి ఆ యొక్క కమ్యూనిటీలో ఉన్న వాళ్ళే చేస్తూ వచ్చారు. కాలక్రమేణా ఈ యొక్క వృత్తి ప్రతి ఒక్క కులంలో నుంచి కూడా ఈ వృత్తి నేర్చుకోవడం, ఏ ఇంటికి కానీ ఎక్కడ కానీ ఏం చేయాలని అంటే ఒక చెట్టుని ఒక శిల్పిలాగా చెక్కేటటువంటి శిల్పి కార్పెంటర్. చాలా అందంగా ఇంటీరియల్ కానీ ఏదైనా చేయగలిగినటువంటి ఒక శిల్పి. అలాంటి వ్యక్తుల్ని ఈరోజు అందరం కూడా కలవడం, ఎన్నికల ముందు కూడా మీరందరూ మమ్మల్ని, నన్ను కానీ జనార్దన్ గారిని కానీ మీ సమావేశానికి పిలిచి మీ అసోసియేషన్ వారికి ఒక స్థలం కేటాయించమని అడిగినప్పుడు కూడా శాసనసభ్యులు గారు కూడా ఎన్నికల తర్వాత చేస్తామని చెప్పడం. అందరూ కార్పెంటర్లంతా ఐకమత్యంగా ఉండి మనకి ఏమి కావాలన్నా సాధించుకోవటానికి మనకి ఇప్పుడున్న గవర్నమెంట్ సహకరిస్తుంది. ఇందాక ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు, మీకు జిల్లా నలుమూలల డేటా తీసుకోండి కార్పెంటర్లది, కార్పెంటర్లకి ఏ సమస్య వచ్చినా మీరు వచ్చి మాకు వినిపించండి, ఆ సమస్యని వీలైనంత త్వరగా పరిష్కరించే బాధ్యత మాదని మన ఎమ్మెల్యే జనార్దన్ గారు, రియాజ్ భాయ్ గారు మనకి మాట ఇచ్చారు. మనకి యూనియన్ ఆఫీసు కొరకు స్థలం ఇస్తామని చెప్పారు. షాపులకు కూడా మన కొత్త మార్కెట్లో 2 లైన్లు క్లియర్ చేసి షాపులు కూడా ఇస్తామని మనకి మాట ఇచ్చారు. అందుకోసం మన ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మన జిల్లా యూనియన్ అందరికీ రాష్ట్ర ప్రకాశం జిల్లా అసోసియేషన్ అధ్యక్షులు చల్లా రామకృష్ణని, రాష్ట్ర ఉపాధ్యక్షులని మాకు అందరూ సహకరించారు. ఈరోజు బాగా హ్యాపీగా ఉంది. షాపులో మరీ కృతజ్ఞతలు చెప్తున్నాను. వాళ్ళ మేలు మేము మరవలేము, బాగుంది. మా యూనియన్ తరఫున ఎమ్మెల్యే గారు కూడా మాకు ఎంతో కృషి చేయాలనుకుంటున్నాడు. రేపు కొత్త మార్కెట్ దగ్గర షాపులు కానీ మాకు యూనియన్ ఆఫీస్ స్థలం కానీ ఇస్తానని హామీ ఇచ్చాడు. త్వరలో నెరవేరాలని కోరుకుంటున్నాను. మా మీటింగ్ని జయప్రదం చేశారు. మా ఎమ్మెల్యే గారు వచ్చేసి మాకు హామీ ఉండి మాకు అన్ని విధాల అన్నదండలుగా ఉండి మాకు ఎల్లవేళ్ళ వర్కర్లకి ఎటువంటి ఇబ్బంది వచ్చినా చేదోడు వాదోడుగా ఉండి మాకు ఉన్న బాధలన్నింటినీ తీరుస్తారని హామీ ఇచ్చారు. మాకు ఆ మాత్రం హామీ ఎక్కడ దొరకలేదు ఈ 2 సంవత్సరాల్లో. ఇప్పుడు మా కార్పెంటర్లకి కొత్త స్కీమ్స్ కూడా అన్నీ అమల్లోకి వచ్చేసినాయి. అవన్నీ మాకు నిదానంగా అన్నీ అందరికీ చెందేటట్టుగా చేస్తామని మాటిచ్చారు. మా జిల్లా జనసేన నాయకులు రియాజ్ గారు, ఎమ్మెల్యే జనార్దన్ గారు, వాళ్ళకి కృతజ్ఞత. మా వర్కర్ల తరపున అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాము. పేద మెరిట్ విద్యార్థుల చదువు బాధ్యతను తీసుకునేందుకు డీజే చారిటబుల్ ట్రస్ట్ నిర్వహించిన టాలెంట్ టెస్ట్ కు విద్యార్థుల నుండి అనూహ్య స్పందన లభించింది. పేదరికం కారణంగా 5వ తరగతిలోనే చదువు మానేస్తున్న 50 మంది మెరిట్ విద్యార్థులను గుర్తించి వారిని డీజే చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 10వ తరగతి వరకు చదివించే బాధ్యతను ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు కుమార్తెలు అనీష్ లక్ష్మి, తనుజ లక్ష్మి తీసుకున్నారు.
ఈ నేపథ్యంలో టాలెంట్ టెస్ట్ రాసేందుకు 1050 మంది విద్యార్థులు వచ్చారు. వారికి టాలెంట్ టెస్ట్ నిర్వహించారు. ఈ టాలెంట్ టెస్ట్ ను దామచల జనార్దన్ రావు సతీమణి నాగ సత్యలత, ఆమె కుమార్తెలు అనిషలక్ష్మి, తనూజలక్ష్మి పరిశీలించారు. టాలెంట్ టెస్ట్ లో ఎంపికైన 50 మంది విద్యార్థుల పేర్లను తమ తండ్రి జనార్దన్ రావు పుట్టినరోజు అయిన ఈ నెల 20వ తేదీన ప్రకటిస్తామని అనిషలక్ష్మి, తనూజలక్ష్మి తెలిపారు. క్వశ్చన్ పేపర్లో ఏం చూడండి. ముందుగా మేము అనౌన్స్ చేసిన టాలెంట్ టెస్ట్కి ఇంతమంది వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. అందరూ కూడా చాలా ఉత్సాహంగా వచ్చి ఇంతమంది వచ్చి మా ఇనిషియేటివ్ని ఇంత మోటివేట్ చేసినందుకు చాలా థ్యాంక్స్. ఇవాళ వచ్చిన మనుషులను చూసి అందరూ ఎంత ఉత్సాహంగా పాల్గొంటున్నారో చూసి మేము ఇలాగే తప్పకుండా ఎవ్రీ ఇయర్ కూడా చేసి ఇంకా ప్రతి ఇయర్ ఎక్కువ స్టూడెంట్స్ని కూడా తీసుకోవాలని అనుకుంటున్నాము. దీనివల్ల ఒక 50 మందికి చదువు వస్తుందని చెప్పేసి మేము చాలా సంతోషంగా ఉన్నాం. ఇవాళ అందరూ కూడా బాగా రాసే ఎగ్జామ్ మెరిట్ బేస్లో పాస్ అవ్వాలని కోరుకుంటున్నాం. అలాగే ఎగ్జామ్స్ ఇక్కడ పెట్టనిచ్చినందుకు, అన్ని ఏర్పాట్లు చేసినందుకు హర్షిని కాలేజ్ సంస్థ అధినేత రవి అంకుల్కి థ్యాంక్ యూ. అందరూ కూడా వచ్చి పార్టిసిపేట్ చేసినందుకు చాలా థ్యాంక్స్. ట్రస్ట్ తరపు నుంచి నాన్న బర్త్డే కోసం సందర్భంగా ఇలా 50 స్టూడెంట్స్కి చదువు చెప్పించడం అని చాలా సంతోషంగా ఉంది మాకు. అండ్ ఈరోజు వచ్చిన వాళ్ళందరినీ చూస్తే కూడా చాలామంది వచ్చారు. సో దానికి కూడా చాలా సంతోషంగా ఉంది. అండ్ థ్యాంక్ యూ. ఇలాగే ఎవ్రీ ఇయర్ కంటిన్యూ చేస్తాం అండ్ ఎవ్రీ ఇయర్ 50 స్టూడెంట్స్ని తీసుకుంటాము. సో వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎవ్రీ ఇయర్ ఇలాగే పెడతాము. సో నెక్స్ట్ ఇయర్ కూడా మళ్ళీ 5th క్లాస్ స్టూడెంట్స్ అప్పుడు మేము మళ్ళీ అనౌన్స్ చేస్తాం. రైతు కూలీ సంఘం రాష్ట్ర మహాసభల 7 ఇయర్ ఆవిష్కరణ సభను ఒంగోలులోని ఈమనిపాలెంలోని తరిమిళ్ల నాగిరెడ్డి భవన్లో నిర్వహించారు. ఈ సభనందు పోస్టర్ను ఆవిష్కరించిన సంయుక్త కిసాన్ మోర్చా జిల్లా కన్వీనర్ చుండూరి రంగారావు మాట్లాడుతూ గిరిజనులు, పోలవరం ప్రాజెక్టు, విశాఖ ఉక్కు, రైతు కూలీలు, ఉపాధి హామీ లాంటి అనేక అంశాలను ఈ 7 ఇయర్లో సవివరంగా పొందుపరచారని, దీన్ని రైతు రంగంలో పనిచేస్తున్న కార్యకర్తలు అందరూ తప్పకుండా అధ్యయనం చేయాలని తెలియజేశారు. ఆచార్య రంగ కిసాన్ సంస్థ ప్రధాన కార్యదర్శి చుంచు శేషయ్య మాట్లాడుతూ సామ్రాజ్యవాదుల నుండి వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవాలని, దేశ సంపదలన్నీ ప్రజలకి చెందాలనే నినాదాలతో జరిగిన ఏలూరు మహాసభలు అందరికీ స్ఫూర్తినిచ్చాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి కామ్రేడ్ ఎస్ లలిత కుమారి, జిల్లా సహాయ కార్యదర్శి కామ్రేడ్ పరిటాల కోటేశ్వరరావు, రైతు కూలీ సంఘం జిల్లా నాయకులు శివరామకృష్ణయ్య, శ్రీను, జయబాబు, శామ్యూయల్, జి వెంకటరావు, విజయసారథి, కత్తి పేరయ్య తదితరులు పాల్గొన్నారు. ఇవి ఇతడు సాధించినటువంటి ఘనతలు. ఇతడు సాధించిన ఘనత మరొకటి ఏంటంటే ఈ దేశాన్ని అప్పుల పాలు చేశాడు. తరిమల నాగిరెడ్డి గారు చెప్పిన దానికన్నా ఇవాళ 100 రెట్లు అధికంగా దేశాన్ని తాకట్టు పెట్టారు. ఏడకపోయిన ఈ డబ్బంతా ఆ కార్పొరేట్ చేతుల్లోకి పోయినాయి. అయితే ఆ కార్పొరేట్లకు కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, మౌలిక సదుపాయాల కల్పనకు పోయినాయి. దేశం దివాళా తీసింది. అదేం చెప్తాడు, ప్రపంచం 5వ ఆర్థిక వ్యవస్థ అయిందా? చైనా కన్నా మనం చాలా అభివృద్ధి బాటలో ప్రయాణం చేస్తున్నాం. ఈ సావనీరును ఆవిష్కరించినటువంటి ప్రకాశం జిల్లా సంయుక్త కిసాన్ మోర్చా కన్వీనర్ రంగారావు గారు, అలాగే సిపిఐఎంఎల్ పార్టీ తరఫున రాష్ట్ర నాయకులు మన ప్రకాశం పల్నాడు జిల్లాల బాధ్యులు, అదేవిధంగా కార్మిక నాయకులు, అలాగే నరసింహ గారు,
నరసింహస్వామి గారు, రావులూరి నరసింహస్వామి గారు, అలాగే ఏఐఎఫ్టియు న్యూ కార్మిక సంఘం నాయకులు శేషసాయి గారు, రైతు కూలీ సంఘం, మహిళా సంఘం, అదేవిధంగా ఓపీడిఆర్, అలాగే సిపిఐఎంఎల్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. ఏలూరులో జరిగినటువంటి మహాసభల్లో సామ్రాజ్యవాదుల కబంధాస్తాల నుంచి వ్యవసాయ రంగాన్ని పరిరక్షించుకోవాలి ఒకటి. రెండవది సహజ వనరులు, దేశ సంపద మొత్తం కూడా ఈ ప్రజలదే, ఇది ప్రజలకే చెందాలి అనేటువంటి రెండు ప్రధానమైనటువంటి నినాదాలతో ఆ కార్యక్రమం జరిగింది. దాచూరి రామిరెడ్డి స్మారక రెగ్యులర్ మెడికల్ క్యాంపు ఒంగోలు నెల్లూరు బస్టాండ్ సమీపంలోని తిరుమల తిరుపతి దేవస్థాన కళ్యాణ మండపంలో పెద్ద ఎత్తున నిర్వహించారు. పెద్ద ఎత్తున రోగుల ఈ వ్యాధి శిబిరానికి హాజరై వైద్య సేవలు పొందారు. దాచూరి రామిరెడ్డి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో ప్రతి 2 నెలలకు ఒకసారి నిర్వహించే ఈ శిబిరంలో బీపీ, షుగర్, ఫిట్స్, పక్షవాతం కలిగిన రోగులకు 2 నెలలకు అవసరమైన మందులు కేవలం 200 రూపాయలకే అందించినట్లు దాచూరి రామిరెడ్డి ఉచిత మెడికల్ క్యాంపు కన్వీనర్ మాదాల వెంకటరావు తెలిపారు. ఉదయం మెడికల్ క్యాంపుకు వివిధ విభాగాల్లో అనుభవజ్ఞులైన ప్రముఖ వైద్యులు డాక్టర్ గోపాలం శివనారాయణ, డాక్టర్ బి హరిబాబు, డాక్టర్ ఎల్ జాన్ రిచర్డ్స్, డాక్టర్ చాపల వంశీకృష్ణ, డాక్టర్ ఎస్ ధీరజ్ బాబు, డాక్టర్ ఎస్ సందీప్ ప్రకాష్, డాక్టర్ జి చైతన్య, డాక్టర్ ఎం శరత్, డాక్టర్ కొల్ల భారతి, డాక్టర్ ఎస్కే సమీర్ శర్మ, డాక్టర్ రంజిత్ బాషా, డాక్టర్ ఎం రవితేజ, డాక్టర్ ఎం సుందర్ ప్రసాద్ తదితరులు పాల్గొని అవసరమైన వైద్య సేవలు అందించారని వారు తెలిపారు. ఈ మెడికల్ క్యాంపుకు పెద్ద ఎత్తున రోగులు హాజరయ్యారు. ఈ మెడికల్ క్యాంప్కి బాధ్యత వహిస్తూ కన్వీనర్గా బాధ్యతలు చూస్తూ ఉన్నా. ప్రధానంగా ఈ రోజుల్లో పేదవాళ్ళకి వైద్యం అనేది చాలా దూరం అయిపోయింది. వైద్యం అనేది వ్యాపారం అయిపోయింది. ఇవన్నీ కూడా హాస్పిటల్స్ అన్నీ కూడా వ్యాపారం అయిపోయి పేదోళ్ళకందరూ వైద్యం దూరం అయిన నేపథ్యంలో పేదోళ్ళు సహాయం చేయాలని చెప్పి నేను నిబుద్ధితోటి నిష్ఠతోటి మనం 2016లో ఈ మెడికల్ క్యాంప్ స్టార్ట్ చేశాం. దాచూరి రామిరెడ్డి విజ్ఞాన కేంద్రం అనే పేరుతోటి ఈ మెడికల్ క్యాంప్ స్టార్ట్ చేశాం. అప్పటి నుంచి కూడా ప్రతి 2 నెలలకు ఒకసారి క్రమం తప్పకుండా నిత్యంగా మనం ఈ నిర్వహణ జరుగుతూ ఉంది. ఈ ప్రకాశం జిల్లాలో ఈ విధంగా 9 సంవత్సరాల నుంచి క్రమం తప్పకుండా నిర్వహించే సంస్థ ఏది లేదు, ఒక్క మన క్యాంప్ తప్ప. దీనికి సంబంధించి మొత్తం దాదాపు పోయినసారే 1600 మంది పేషెంట్లు వచ్చారు. ఇంకా ఇప్పుడు వస్తూనే ఉన్నారు. 15 మంది డాక్టర్లు, డబల్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ బ్రహ్మాండమైన వైద్యం జరుగుతూ ఉంది. బిఎస్ఎన్ఎల్ ను ప్రైవేటు పరం చేసే నెపంతో దేశవ్యాప్తంగా 90,000 మంది బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్ ను విఆర్ఎస్ పేరుతో కేంద్ర ప్రభుత్వం తొలగించిందని ఎన్ఎఫ్టిఈ జాతీయ జనరల్ సెక్రటరీ చందేశ్వర్ సింగ్ అన్నారు. ఈ మహాసభలకు పలువురు కేంద్ర రాష్ట్ర నాయకులు పాల్గొని సందేశాలు అందజేశారు. ఈ సందర్భంగా మీడియాతో చందేశ్వర్ సింగ్ మాట్లాడుతూ టెలికాం రంగంలో నిరంతరం సాంకేతిక మార్పులు బిఎస్ఎన్ఎల్ ఉద్యోగులపై ప్రభావం చూపుతున్నాయని, వీటితో పాటు ప్రైవేటు వ్యక్తుల చొరబాట్లు బిఎస్ఎన్ఎల్లో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కువయ్యాయని అన్నారు. సామాన్య మానవుడికి బిఎస్ఎన్ఎల్ ఎప్పుడు అందుబాటులో ఉంటూ ఉత్తమమైన సేవలను అందించేదని, ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ప్రైవేటు వ్యవస్థలను ప్రోత్సహిస్తూ బిఎస్ఎన్ఎల్ ను నీరుగారుస్తుందని అన్నారు. ఈ కార్యక్రమానికి సర్కిల్ కార్యదర్శి అంజయ్య, అధ్యక్షులు సిహెచ్ చంద్రశేఖరరావులు సమన్వయకర్తలుగా వ్యవహరించారు. ఆహ్వానం కమిటీ చైర్మన్ రిటైర్డ్ ఎన్డీఈ చైర్మన్ పెండియాల ఆంజనేయులు, పిఆర్జీఎం టీడీబీఎస్ఎన్ఎల్ గుంటూరు ఎస్ శ్రీధర్, ఏఐటియుసి రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ రవీంద్రనాథ్, సర్కిల్ కార్యదర్శి జె ఉమామహేశ్వరరావు, బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్ యూనియన్ సర్కిల్ సెక్రటరీ కె రమాదేవి, బిఎస్ఎన్ఎల్ సేవా సర్కిల్ కార్యదర్శి ఎం ప్రసాదరావు, ఎన్ఎఫ్యు వైస్ ప్రెసిడెంట్ రఘుపతి తదితరులు పాల్గొన్నారు. ఆహ్వాన కమిటీ జనరల్ సెక్రటరీ షేక్ అబ్దుల్ రహూఫ్, చైర్మన్ పెంటియాల ఆంజనేయులు తదితరులు మహాసభల ఏర్పాట్లను పర్యవేక్షించారు. This is the traditional conference of our union as per our constitution. Each and every state had to hold conference after every 3 years. In that course, this conference has been arranged. But
through this conference, we are adopting so many resolutions. Our main issue nowadays is wage revision. The wage revision of our workers is pending since 1st January 2017. Since then, we are trying to get it implemented, but government is not coming forward to implement it. And so many struggle we have done, even 3 days strike, dharna, Delhi march, Parliament march, Sanchar Bhavan Gherav, so many programs we have done. Now they have come forward and started negotiation with the unions. But that is much delaying attitude of the government. In between, one rumor is spreaded throughout the country that 19,000 of workers, employee, non-executive or executive, will be sent out from the BSNL on VRS. All union and association, we opposed it. Very strongly we opposed it. Then the management and government has kept it aside. ఆంధ్రప్రదేశ్ బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్ రాష్ట్ర 3వ మహాసభలు ఒంగోలు పట్టణంలో ఘనంగా జరుగుతూ ఉన్నాయి. ఈ మహాసభల్లో ప్రధానంగా దేశవ్యాప్తంగా బిఎస్ఎన్ఎల్ రంగంలో ఉన్నటువంటి కార్మికులు, ఉద్యోగులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, అదేవిధంగా ఆ సమస్యలకి మూలమైనటువంటి కేంద్ర ప్రభుత్వ విధానాలు, ప్రధానంగా బిఎస్ఎన్ఎల్లో స్వచ్ఛందంగా అది ఒక ప్రత్యేకమైనటువంటి కార్పొరేషన్గా దానంతటా తాను ఏ సమస్యలు కూడా ఎదుర్కోవట్లేదు. కానీ ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి అనేక ఆటంకాల వల్ల, ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి చట్టాల వల్ల, నిర్ణయాల వల్ల బిఎస్ఎన్ఎల్ సంస్థ తీవ్రమైనటువంటి ఇబ్బందులు గురి కావాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. బిఎస్ఎన్ఎల్ ఆర్థికంగా చాలా పరిపుష్టమైనటువంటి సంస్థలు, భారతదేశ వ్యాప్తంగా కోట్లాది రూపాయలు విలువైనటువంటి ఆస్తులు కలిగి ఉన్నాయి. దాదాపు 2 లక్షల మంది ఉద్యోగుల యొక్క నెట్వర్క్ ఉన్నది. అదేవిధంగా దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కూడా బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్లు బ్రహ్మాండంగా ఉన్నాయి. కానీ వీటన్నిటికీ తిలోదకాలు ఇచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం ఈ బిఎస్ఎన్ఎల్ని నిర్వీర్యం చేసేదానికి, ఆదానికి, అంబానీకి, లేకపోతే రిలయన్స్కి ఊడిగం చేసేదానికి ప్రైవేట్ సెక్టార్కి ఎక్కువ ప్రోత్సాహం ఇస్తూ పబ్లిక్ సెక్టార్ని నీరుగార్చేటటువంటి చర్యలు తీసుకోవటం వల్ల దీనికి ఈ నష్టాలన్నీ కూడా వస్తూ ఉన్నాయి. అందువల్ల ఈరోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రైతాంగం పట్ల కేంద్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుందని రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేవీవి ప్రసాద్ అన్నారు. ఒంగోలులోని స్థానిక మల్లయ్య లింగం భవనం నందు జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో ఉన్న నరేంద్ర మోడీ నల్ల చట్టాలను రద్దు చేస్తామని చెప్పి ఇప్పుడు మళ్ళీ ఇంకొక రూపంలో వాటిని అమలు తీసుకువస్తున్నారని మండిపడ్డారు. వ్యవసాయానికి స్మార్ట్ మీటర్లు పెట్టమని చెప్పిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆ విషయం పట్ల ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. రైతులకు వ్యతిరేకంగా తీసుకుంటున్న నిర్ణయాలను తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు హనుమారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి వీరారెడ్డితో పాటు రైతు సంఘం నాయకులు పాల్గొన్నారు. మేము ఈ 3 చట్టాలని రద్దు చేసుకుంటున్నామని ప్రకటించాడు. నిన్న తీసుకొచ్చినటువంటి మార్కెటింగ్ చట్టం ఏదైతే ఉందో అది ఆ 3 చట్టాల్లో ఒకటిగా మళ్ళీ వాళ్ళ దాన్ని ముందు తీసుకొచ్చి పెట్టారు. అందువల్ల అతను చెప్పేదానికి ఆచరణలో చేసేదానికి ఏమీ సంబంధమే లేదు. పూర్తిగా కార్పొరేట్లకి అనుకూలమైనటువంటి విధానాలు కొనసాగిస్తూనే ఉన్నాడు. కాబట్టి రైతాంగాన్ని కార్పొరేట్లకి బలి చేసేటువంటి పరిస్థితి ఇవాళ కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తూ ఉంది. ఇంకా మిగతా చట్టాలు కూడా చేసి రైతాంగాన్ని ఇబ్బందులు పాలు చేయరనేటువంటిది ఆలోచన మాత్రం ఎవరికి రావట్లేదు. కాబట్టి ఇది చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితి. ఇవాళ కేంద్ర ప్రభుత్వం భాగస్వామ్యంతో నడుస్తున్నటువంటి మన రాష్ట్ర ప్రభుత్వం కూడా డైరెక్ట్గా రైతాంగం మీద వచ్చేటువంటి దాడి ఉండదు. కానీ వారు చేసేటువంటి చట్టాల యొక్క పర్యవసానం ఇక్కడ కూడా పనిచేస్తా ఉంది. విజయవాడలోని కేసరపల్లిలో హైందవ శంకరావం నినాదంతో భారీ బహిరంగ సభ ఆదివారం జరగనున్న సంగతి తెలిసిందే. ఈ సభకు అద్దంకి మండలంలోని బొమ్మనంపాడు, జార్లపాలెం, రేణింగవరం అద్దంకితో పాటుగా మండలంలోని పలు గ్రామాల్లో దాదాపుగా 20 బస్సుల్లో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో వ్యవస్థాపకులు వాసు గురుస్వామి, సత్య సైన్య సేవ సమితి ప్రధాన కార్యదర్శి, అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి, ఆంధ్రప్రదేశ్ కన్వీనర్ హిందూ ఐక్యవేదిక అద్దంకి, పలువురు భక్తులు, హిందూ సంఘాల సభ్యులు విజయవాడకు పయనమయ్యారు. ఈ సందర్భంగా వాసు గురుస్వామి మాట్లాడుతూ ప్రతి ఒక్క హిందువు ఈ కార్యక్రమంలో పాల్గొని హిందూ దేవాలయ పరిరక్షణ కొరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
पैसे और ताकत के लिए चलाती है। భారతకి సాధన కాకుండా మన గృహాలన్నింటినీ కూడా పవిత్రమైన 8 దేవాలయాలు మాత్రమే 20 లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉన్నది. కాబట్టి 87 సంవత్సరంలో తీసుకొచ్చిన చట్టం కార్యకర్తలకి వారందరికీ మరొకసారి నేను నా చేతులు జోడించి నా కృతజ్ఞత విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఈరోజు అనగా 5వ తారీఖు జనవరి నెల 2025 ఆదివారం రోజున విజయవాడ మహానగరానికి దగ్గరలో గన్నవరం విమానాశ్రయానికి ప్రక్కనే కేశనపల్లి పెద్ద గ్రౌండ్స్లో విశ్వ హిందూ పరిషత్ వారి ఆధ్వర్యంలో హైందవ శంఖారావం నిర్వహించబోతూ ఉన్నారు. ఈరోజు 1 గంట నుండి 4 గంటల వరకు మీటింగ్ జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా ఆంధ్ర రాష్ట్రం మొత్తం నుండి కూడా వివిధ జిల్లాల నుండి, మండలాల నుంచి, గ్రామాల నుండి హిందువులందరూ జాగృతి అయ్యి బయలుదేరి వస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా అద్దంకి కండ నుండి దాదాపు 15 బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు మేము అద్దంకి కండ నుండి బొమ్మనంపాడు, జార్లపాలెం, అద్దంకి ఈ 3 గ్రామాల నుంచి, అదే రకంగా రేణంగివరం ఆ గ్రామం నుంచి కూడా కొంతమందిని మన బస్సులో ఎక్కించుకోవడం జరిగింది. మేము హైందవ శంఖారావానికి అత్యంత శోభాయమానంగా జరిగేటువంటి ఆ కార్యక్రమంలో పాల్గొనడానికి మేమందరూ సిద్ధంగా బయలుదేరడం జరిగింది. మొన్న అద్దంకిలో మన ఈ హైందవ శంఖారావానికి మద్దతుగా బైక్ ర్యాలీ కూడా హిందూ సంఘాల ఆధ్వర్యంలో జరగడం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్క హిందూ బంధువు కూడా పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేసి మన దేవాలయాలు మన రక్ష అనేటువంటి నినాదాన్ని అందరిలో చేసి మన దేవాలయాల్ని మన ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి హిందూ బంధువుపై ఉన్నది కనుక ప్రతి ఒక్కరూ తరలి రావాలని కోరుతూ ఉన్నాం. ఇక్కడ విజయవాడ పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న హైందవ శంఖారావం అనే అద్భుతమైన బహిరంగ సభలో పాల్గొనే అదృష్టం నాకు లభించింది. ఈ హైందవ శంఖారావానికి ఉన్న శీర్షిక గీతం భం బం భం బం ఫళా ఫళా మోగిందిర శంఖారావం అన్న ఈ గీతాన్ని నేను రాయడం జరిగింది. ఆ 3 నిమిషాల పాటతో పాటు 5 నిమిషాల పాటు ప్రసంగించే అవకాశం రావడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ధన్యవాదాలు. ఇవే బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ డి న్యూస్ ఒంగోల్.